నమస్తే, వెల్కమ్ టు క్యూస్. నేను మీ మధు. నేను మీ చందు. రైట్, ఇక భక్తులంతా మేడారం బాట పట్టినారు. నిన్న కన్నెపల్లి నుంచి రాత్రి 7 గంటలకి సారలమ్మని గద్దపైకి తీసుకొచ్చినారు. అలాగే పెళ్లి కొడుకుని చేసి పగిడిద్దరాజును కూడా నిన్న రాత్రి తీసుకొస్తున్నారు. ఈరోజు చిలకలగుట్ట నుంచి సారక్క గద్దెలపైకి అమ్మవారు రాబోతున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున అక్కడ హై సెక్యూరిటీ, తర్వాత ప్రజలకు అన్ని అవసరాలు ఏవేవైతే అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా గవర్నమెంట్ చాలా దగ్గరుండి చూసుకుంటున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్న పబ్లిక్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే చిన్నపిల్లల్ని కూడా జాగ్రత్తగా పట్టుకోండి. ఇక నిన్న స్పీకర్ దానం నాగేందర్ గారికి 30 తారీఖున నువ్వు విచారణకు రావాలని చెప్తే అఫిడవిట్ దానం నాగేంద్ర గారు పంపించారు. సో మిత్రులారా, ఇలా ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు, రాజకీయాలు. ఇక మన మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఏ పత్రిక ఏవేవి రాసుకొచ్చిందో చూసే కంటే ముందు మన మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులు మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన వీడియోని లైక్ చేయండి మిత్రులారా, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. రైట్, మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా దిశ పత్రిక. వెండి 4 లక్షలు పోయింది ఒక కిలోకు. ఒకే రోజు 13,000 రూపాయలకు పెరిగి బంగారము 1,67,000కు చేరిన బంగారము. అధిక లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు 82,000 మార్కు దాటిన సెన్సెక్స్ అంటూ ఒక వార్తనైతే తీసుకొచ్చింది దిశ పత్రిక. అందులో నుంచే ఇక 22,000 పెట్టుబడితో 22 లక్షల ఆదాయం. నిర్మలా సీతారామన్, రాహుల్, ప్రియాంక గాంధీ వీడియోలతో బురిడి. పార్లమెంటు సమావేశాల వేళ ఫేక్ వీడియోలు కలకలం. అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణుల హెచ్చరిక. ఈజీ మనీ కోసం కేటగాళ్లు అమాయకులను టార్గెట్ చేస్తున్నారు. ఫేక్ వాయిస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సమాజంలో పలుకుబడి కలిగినటువంటి వీడియోలను ఎడిట్ చేస్తూ ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నట్టుగా ఫేక్ వీడియోలు సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ ఏఐ వచ్చిన తర్వాత మనుషులేవో బొమ్మలేవో అర్థమవుతలు. ఇప్పుడు నేనున్నాను అనుకో, నా లెక్కనే ఓ మనిషిని అలా తయారు చేసి ఇక నేను చేయకూడదు అని అన్ని దాంతో ఏఐతో చేపిస్తున్నారు. కాబట్టి ఒరిజినల్ మనుషులు ఎవరో ఫేక్ మనుషులు ఎవరో తెలియనటువంటి పరిస్థితి. ఇట్లా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీడియోలు ఏఐలో సృష్టించి బురిడి కొట్టిస్తున్నారంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి పబ్లిక్. వనం నుంచి జనంలోకి గద్దెపైకి చేరుకున్న సారలమ్మ. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. బుధవారం రాత్రి 7 గంటలకు కన్నేపల్లి నుంచి డప్పు దరువులు, పూజారుల నృత్యాలు, భక్తుల పూనకాల నడుమ భారీ పోలీసు బందోబస్తుతో సారలమ్మ మేడారానికి బయలుదేరింది. గిరిజన ఆచారాల సాక్షిగా లక్షలాది భక్తుల కోలాహలం మధ్య సమ్మక్క కూతురు గద్దెపైకి వస్తున్న తరుణంలో భారీగా రద్దీ నెలకొంది. అంతకుముందుకే కొండాయి నుంచి సారలమ్మ భర్త గోవిందరాజు, పొనుగండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజు మేడారానికి విచ్చేసి గద్దెలపై కొలువుదీరారు. ఈ ఘట్టంతో మేడారం మహాజాతరకు అంకురార్పణ జరిగింది. సారలమ్మ ఆగమనం సమయంలో మేడారం ఆలయ ప్రాంగణాన్ని పూర్తిగా ఖాళీ చేయించారు. శుద్ధి కార్యక్రమాల అనంతరం అర్ధరాత్రి 12:30 గద్దెపై అమ్మవారు కొలువుదీరారు. నేడు సాయంత్రం చిలకలగుట్ట నుంచి కుంకుమభరణి రూపంలో సమ్మక్క గద్దె మీదకు చేరుకోనుంది. కన్నేపల్లి నుంచి గిరిజన సాంప్రదాయాలతో భారీ బందోబస్తు నడుమ సారలమ్మ ఆగమనం. గద్దెలపై కొలువుదీరిన గోవిందరాజు, పగిడిద్దరాజు. మేడారం మహాజాతరకు అంకురార్పణ. పెద్ద ఎత్తున మొక్కులు తీర్చుకున్న భక్తజనం. సీసీ కెమెరాల నిఘాలో జాతర ప్రధాన మార్గాలు అంటూ అయితే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహాకుంభమేళా ఈ మేడారం సమ్మక్క సారక్క జాతర. ఈ జాతరకు భక్తులు వస్తున్న తరుణంలో ఎవరు ఏంది ఏం కథ అనేది తెలుసుకోవడం కోసం ప్రభుత్వం అయితే పూర్తి సౌకర్యాలను అందజేసుడుతో పాటు సీసీ కెమెరాల నిఘాలో వాళ్ళను పర్యవేక్షిస్తుందంట. కొంచెం జాగ్రత్త వహించండి. ఏ సీసీ కెమెరాలు ఏం చేసినా కానీ మీరుండే జాగ్రత్తలో మీరుండండి. ఎందుకంటే
చాలా భక్తజనం వస్తారు కాబట్టి ఇక వరుస విజయాలకు బ్రేక్. 4వ T20లో టీమిండియా ఓటమి. చేతులు ఎత్తేసిన టాప్ మిడిల్ ఆర్డర్లో శివం దూబే ఒంటరి పోరాటం వృధా. 50 పరుగుల తేడాతో కివీస్ విజయం. నిన్న కొంచెం క్రికెట్ అభిమానులకు నిరాశ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరుసగా 3 గెలిచినటువంటి టీమిండియా ఇక మన ఓపెనర్స్ అభిషేక్ శర్మ మరి వీళ్ళందరూ కూడా రింకు వీళ్ళంతా కూడా కొంచెం ఆడలేకపోయారు. మొత్తానికి శివం దూబే ఎంత దూకుడుగా ఆడినా ఒక 65 పరుగులు చేసి రన్అట్తో వెనుదిరిగిండు. ఇక ఆ రకంగా మ్యాచ్ అయితే నిన్న ఓడిపోవడం జరిగింది. నెక్స్ట్ ఇక ప్రియుడి కోసం తల్లిదండ్రుల హత్య, కన్నవారిని కడతేర్చిన కూతురు, మత్తు ఇంజెక్షన్ ఓవర్ డోస్ ఇచ్చి మర్డర్. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారంలో ఘటన. ఈ అమ్మాయి ఇక దొరికింది మొత్తం అయిపోయింది. మొత్తానికి విషయం ఏంటంటే అసలు ముచ్చట ఏంటంటే ఈమె ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తి కోసము ఆయనను పెళ్లి చేసుకుంటా అంటే మరి వీళ్ళు కూడా అది ఓంతోటనబోని ఆమె అన్నట్టు ఊకోవాలి కదా. వాళ్ళు ఏం చేసిర్రు, వద్దు ఈ పెళ్ళికి ఇష్టం లేదు అని అంటే ఆమె ఏం చేసింది, ఆమె పని చేస్తున్నటువంటి హాస్పిటల్లో నర్సు తెలివిని అంత ఉపయోగించి ఏదైతే అనస్థీషియా ఉంటుందో ఆ ఆపరేషన్ సమయంలో ఎవరికి మన ఆపరేషన్ చేసుకోవాల్సిన వ్యక్తికి ఎక్కిస్తారో ఆ అనస్థీషియాను దొంగసాటుగా తీసుకొచ్చింది. ఓవర్ డోస్ ఇచ్చింది. ఎట్లాగో ఈ పెళ్ళికి నా పెళ్ళికి అడ్డుగా ఉన్నారు తల్లిదండ్రులు అని చెప్పేసి ఇద్దరికి ఇచ్చింది. ఆయనత వాళ్ళని చంపేసి అన్నకి ఏం తెలియనట్టు ఫోన్ చేసి అన్న అమ్మాయి చచ్చిపోయారు అని చెప్పింది. చెప్పిన తర్వాత ఇదేదో ఇద్దరు ఒకటేసారి చచ్చిపోయారని పోలీసులు దీని మీద కొంచెం దృష్టి పెట్టారు. ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. అందులో ఈ మందే కారణము, ఈ అనస్థీషియాకి సంబంధించినటువంటి మందే కారణం అంటే ఏంది పరిస్థితి అంటే బిడ్డ ఇట్లుంది, ఇది కథ, ఇది కార్ఖానా అంటే ఇక పూర్తిగా ఇంకేముంటుంది, మన పోలీసు వాళ్ళు శీలవాడు తూకుంటారా, మొత్తం లెక్కంతా తీసిర్రు. ఈ రకంగా ఇప్పుడు తల్లిదండ్రులను కోల్పోయినటువంటి నువ్వు ఒకదాని పోతేవేమో కానీ ఇప్పుడు 3 కూతుళ్ళు అంట వాళ్ళకు ఒక కొడుకు. ఈ పరిస్థితి ఎవరికి వచ్చింది? ఇప్పుడు నువ్వు మంచిగానే ఉండొచ్చు కానీ వెళ్ళిపోవచ్చు కదా. ఈ రకంగా తల్లిదండ్రుల ప్రాణాలు కూడా తీయనీకి వెనుకాడతలేరు. అందుకోసం కొంచెం జాగ్రత్త వహించండి, పిల్లలపై నిఘా ఉంచండి, లేకపోతే వాళ్ళ అయిష్టాలు ఏందన్నట్టు కనుక్కోండి. ఈ రకంగా ఆసుపత్రి టెక్నాలజీని ఎట్లా వాడింది, ఇంకా పుష్కన దొరికింది. ఈ పరిస్థితులలో పిల్లల తల్లిదండ్రులు పిల్లలు ఏ రకమైనటువంటి స్కెచ్లు వేస్తూ ఉన్నారు. ఏంది కులాంతర వివాహం అయితే ఏ అడ్డు చెప్పిందని ఎదురించి చేసుకోనుంటివి, కానీ ఇవాళ మనుషులనే భూమి మీద లేకుండా చేసినటువంటి సంఘటన చాలామందిని విలపించేలా చేసింది. ఇది ఇక జాగ్రత్త సుమా. మీరైతే ఈ ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, స్నాప్చాట్లు, ఆన్లైన్లా ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆనందం కొద్దిసేపే కావచ్చు. ఇగో ప్రేమ జంట సూసైడ్, పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడమే కారణం, మనస్తాపంతో ఉరేసుకొని ఆత్మహత్య. నాగర్ కర్నూలు జిల్లా బొమ్మనపల్లిలో ఘటన. వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారట. ఇక పెద్దలకు చెప్తే పెద్దలు మీ పెళ్ళి ఏం రాబోయే, మీరు ఏం చేసుకొని బతారు, వాడు అట్లా వీడిట్లా ఇవన్నీ మాటలు మాట్లాడారట. లాస్ట్కి ఏమైంది, పోయి చచ్చిపోయారు. ఈ సమాజంలో నువ్వు ఏంది అనేది బతికుండంగా అంటే మనుండంగానే సాధించాలి. అంతేగాని నువ్వు ఏమవుతుందిరా, నువ్వు చచ్చిపోతే ఏం జరుగుతుంది, 4 రోజులు ఎడుతారు, 5 రోజులు ఎడుతారు, నీ ఇంటోళ్ళకి భారం అవుతావు. ఈ సమాజానికి ఏమన్నా నరుగుతుందా? 3 రోజులు ఇవాళ ఒక్కరోజు మాట్లాడతారు, రేపు మాట్లాడతారు, ఒడిసిపోయా. ఏదైనా ప్రజలారా ఏదైనా సరే మనుండంగా సాధించాలి, బతుకుండి కొట్లాడండి. అంతేగాని ఈ యుద్ధం చేతగాక పిరికితనానికి చచ్చిపోతే నీకు మళ్ళా జన్మ లేదు. అందులో భాగంగానే నువ్వు ఏది చేసినా, నీ కోసం చేసినా, సమాజం కోసం చేసినా బ్రతికుండి చెయ్యి. పిరికోడి లెక్క పిరికి చర్య లెక్క ఇట్లా చచ్చిపోతే 2 రోజులు కళ్ళు మూసి తెరిచేలోపు ఈ సమాజం నిన్ను మర్చిపోతుంది, గుర్తుంచుకో. ఓకే. అజిత్ పవార్ దుర్మరణం, స్పాట్లోనే డిప్యూటీ సీఎం సహా 5 మృతి. బారామతిలో ఫ్లైట్ ల్యాండ్ అవుతుండగా దుర్ఘటన.
పొగమంచు వల్లే ప్రమాదం ప్రాథమిక అంచనా. నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. పవర్ కుటుంబానికి సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం షిండే సానుభూతి. ఘటనపై మోడీ, అమిత్ షా, రేవంత్ రెడ్డి, కేసీఆర్ సహా ప్రముఖుల దిగ్భ్రాంతి. ప్రమాదం, విమాన ప్రమాదం వెనుక కుట్రకోణం. మమతా బెనర్జీ అంటూ ప్రమాదమే కుట్రకోణం, ఏమీ లేదు. శరద్ పవార్ వాళ్ళ కుటుంబ సభ్యుడు. అయితే దీనికి సంబంధించి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ 66 దుర్మరణం చెందారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం ఉదయం ముంబై నుంచి సొంత నియోజకవర్గం బారామతి ప్రైవేట్ జెట్లో బుధవారం ఉదయం ఆయన బయలుదేరగా బారామతిలో దిగే సమయంలో విమానం ఒక్కసారిగా క్రాష్ ల్యాండ్ అయ్యింది. రన్వే మీద కాకుండా పక్కనే మట్టి దిబ్బల ప్రాంతంలో విమానం క్రాష్ అవ్వగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. కొన్ని మీటర్ల మేర పొగ వ్యాపించింది. ఇంతలోనే భారీ పేలుడు సంభవించింది. విమాన శకలాలు చెల్లాచెదురయ్యాయి. ఈ ఘటనలో డిప్యూటీ సీఎం పవర్ సహా అందులో ప్రయాణించిన 5గురు అక్కడికక్కడే మరణించారు. ఆయన చేతి గడియారం ఆధారంగా అజిత్ పవార్ మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు చెప్పారు. సీఎం కళ నెరవేరకుండానే 5 సార్లు డిప్యూటీ సీఎంగా అజిత్ పొరపాటు ఎక్కడ జరిగింది? విజిబిలిటీ సమస్యనా? ఫ్లైట్ కంట్రోల్ తప్పిందా? ఆ ఎన్సీపీ పగ్గాలు సునేత్ర చేతికి ఇస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. ఇక నిన్న ఏదైతే మహారాష్ట్రకు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఎవరైతే ఉండరో ఇక లేరు అన్న వార్తను నిన్న చాలామంది దేశ ప్రజలు కావచ్చు, కొంతవరకు ముఖ్య నాయకులు కావచ్చు, అదేవిధంగా మహారాష్ట్రలోని ప్రజలైతే తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు మనకు నిన్ననే తెలిసిపోయింది. కానీ ఏదేమైనా ఈ ప్రమాదాలు, ఈ విమాన ప్రమాదాలు అనేటివి గతంలో సౌందర్య గారు, ఇదే విధంగా ప్లస్ రాజశేఖర్ రెడ్డి, అదేవిధంగా మళ్ళా బాలయోగి స్పీకర్, లోక్సభ మాజీ స్పీకరు అప్పట్లో, అయితే ఇంకా కొంతమంది డిఫెన్స్ అధికారులు కూడా ఇదే విధంగా ఈ ప్లేన్ ఏదైతే విమాన ప్రమాదంలో మరణించారు. ఇక మరి ఎప్పుడు చెక్ పెడతారు? నిజంగా దీనికి కారణం ఏందని అంటారు అంటే మొత్తానికి పొగమంచు ల్యాండ్ అయ్యే సమయంలో సరైనటువంటి రన్వే ఏదైతే ఉంటుందో అది కనిపించలేదు. దాని కారణంగానే ఈ ప్రమాదం జరగవచ్చు అన్న ఒక అంచనా చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే విఎస్ఆర్ వెంచర్స్ ఆ సంస్థ యొక్క అధికారి కూడా ఒకరు విజయ్ కుమార్ సింగ్ అనుకుంటా, బహుశా ఆయన కూడా ఒక స్పష్టం చేసిండు. ఏమనంటే మా యొక్క ఈ విమానాలన్నీ పూర్తి సేఫ్టీ తోటి ఉంటాయి, బట్ ఇది పొగమంచు ఏదైతే పూర్ విజిబిలిటీ కనిపించడం కారణంగానే ఇది జరిగింది. దీనికి మేము కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం. మా సంస్థ నష్టానికి కారణమై ఉంటుంది అని చెప్పేసి ఒక మాటనైతే చెప్పారు. మొత్తానికి ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలిపిన నేతలు కూడా చాలామంది ఉన్నారు. నెక్స్ట్ రాజీనామాకు దానం వెనుకడుగు, క్షేత్రస్థాయిలో భిన్నంగా పరిస్థితులు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు జంకుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఉప ఎన్నికకు ఎదుర్కొనటానికి ఆయన సిద్ధంగా లేరని, ఒకవేళ పోటీ చేసినా గెలుస్తారా లేదా అని చెప్పలేమని, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయంటూ ప్రచారం జరుగుతుంది. అందుకే స్పీకర్కి ఇచ్చిన అఫిడవిట్లో తను కాంగ్రెస్ కార్యక్రమాలకు వ్యక్తిగత హోదాలో మాత్రమే వెళ్ళినట్టు తెలుస్తున్నది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్ విషయంలో విచారణ త్వరగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. దీంతో ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలపైన అనర్హత పిటిషన్లు స్పీకర్ కొట్టేశారు. తాజాగా దానంకు స్పీకర్ నోటీస్ ఇవ్వడంతో దానం స్పందిస్తూ తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని కొత్త తిరగాసు పెట్టడంతో ఆసక్తికర చర్చ నెలకొన్నది. క్షేత్రస్థాయిలో ప్రతికూల పరిస్థితులు. నెల రోజుల క్రితం 24 డిసెంబర్ 2025 తమ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో దానం నాగేందర్ తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని, కాంగ్రెస్ లో కొనసాగుతున్నా అని ప్రకటించారు. కానీ ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు, నన్ను ఆ పార్టీ సస్పెండ్ చేయలేదు, కాంగ్రెస్ కార్యక్రమాలకు వ్యక్తిగత హోదాలో హాజరయ్యాను అనే కొత్త వాదనను తెరమీనికి తీసుకొచ్చిరు దానం నాగేందర్ గారు. ఇక దానంకు స్పీకర్ నోటీసులు, రేపు విచారణకు రావాలని స్పష్టీకరణ, అనర్హత పిటిషన్ కొట్టివేయాలని దానం నాగేందర్ అఫిడవిట్. నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను, నన్ను పార్టీ సస్పెండ్ చేసినట్టు సమాచారం లేదు. ఏమంటున్నాడంటే దానం నాగేందర్ గారు ఎంత సిగ్గుదప్పిన ముచ్చట్టు మాట్లాడుతున్నాడంటే, ప్రజలు ఏం తెలియదు,
ప్రజలు ఎడ్డోళ్ళు, ఏ చెప్తే అది వింటారని చెప్పేసి ఈ రాజకీయ నాయకులు ఇవి మాట్లాడుతుంటారు. పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వాళ్ళందరిపైన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సుప్రీంకోర్టులో అనర్హత పిటిషన్ వేసిరు. అయితే స్పీకర్ గారు ఈ నిర్ణయం తీసుకోవాలి. మొన్న 7 పైన క్లీన్ చిట్ ఇచ్చారు. వీళ్ళు పార్టీ మారినట్టు ఎక్కడ కూడా స్పష్టమైన ఆధారాలు లేవని చెప్పేసి 7 క్లీన్ చిట్ ఇచ్చాడు. ఇక ఉన్నది పోచారం శ్రీనివాసరెడ్డి, తర్వాత దానం నాగేందర్ గారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే, తర్వాత స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియ శ్రీహరి గారు. ఈ 3 ఉన్నారు. ఇంకా వీళ్ళది విచారణ కొనసాగుతున్నది. ఇక ఎవరైతే స్పీకర్ ఉన్నారో స్పీకరు కోర్టు ధిక్కరణ కేసు బీజేపీ పాయల్ శంకర్ గారు కోర్టు ధిక్కరణ కేసు స్పీకర్ మీద వేసారు. ఇక ఎట్టకేలకు విచారణ చేయాలి కాబట్టి స్పీకర్ గారు 30కి మీరు విచారణకు రండి అని చెప్పేసి దానం నాగేందర్కు విషయం చెప్పిండు. ఏమంటున్నాడు దానం నాగేందర్ గారు అంటే, నేను పార్టీ మారలేదు, ఇక్కడ నన్ను పార్టీ సస్పెండ్ చేయలేదు, ఇక్కడ కేవలం నేను పార్టీ మీటింగ్లకు ఎమ్మెల్యే హోదాలోనే హాజరైనా అని చెప్పేసి దానం నాగేంద్ర గారు మాట్లాడుతున్నారు. సరే, మీరు పార్టీ మారలే అంటున్నారు. మరి సికింద్రాబాద్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసింది ఎవరు? సికింద్రాబాద్లో ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసింది ఎవరు? నువ్వు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే. ఎంత సిగ్గుదప్పిన మాటలు, ఎంత సిగ్గుదప్పిన మాటలు అంటే చూడురి. కాంగ్రెస్ పార్టీ కండ కప్పుకోవడమే కాకుండా బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ ఎంపీగా సికింద్రాబాద్ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీలో నుండి గెలిచి పార్టీ మారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి ఈ దానం నాగేందర్ గారు, నేను పార్టీ మారలేదు, నాకేం తెలియదు, నోట్లు ఏలు పెడితే కూడా కొరకను నేను అని చెప్పేసి చెప్తున్నారు. మీ కాన్ఫరెన్స్లకు వచ్చి మేము ప్రజలతో మాట్లాడినాం. ప్రజలు చెప్తున్న విషయం ఏంటంటే, ఈయన ఆస్తులు కాపాడుకోనికి ఈయన ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కండవ కప్పుకుంటాడు. ఓట్ల ఎప్పుడైతే వస్తాయో అప్పుడే వస్తాడు తప్ప మిగతా అప్పుడు మా ఎమ్మెల్యే గారు నాకు కనబడరు. అసలు ఆయన ఉంటారా, కాన్స్టిట్యూన్సీలు తిరుగుతారా అంటే ఆయన గణపతి పండుగ అప్పుడు వస్తారు, మళ్ళీ ఓట్లు అప్పుడే వస్తారు. ఈయన ఆస్తులు కాపాడుకోనికి ఏ పార్టీనైనా ఆ పార్టీ కండవ కప్పుకుంటాడు. ఇప్పుడు మళ్ళా సిగ్గు లేకుండా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో లేనని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్పాలి, ఎవరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఆరూరి రమేష్ విషయంలో కేటీఆర్ ఏమన్నాడు, ఎవరైనా పార్టీ మారిన వాళ్ళు పోయిరు కదా, మళ్ళీ వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నా సరే, కేసీఆర్ కాళ్ళు మొక్కినా సరే మేము పార్టీలోకి తీసుకోమని చెప్పేసి కేటీఆర్ అన్నారు. మళ్ళీ ఎట్లా తీసుకున్నావా కేటీఆర్? ఏమి లేదు. దీన్ని బట్టి ఇప్పుడు ఈయన తీసుకున్నారు కదా, రేపు ఈయన కూడా మళ్ళీ మా ఎమ్మెల్యేనే అంటారు బీఆర్ఎస్ వాళ్ళు. దమ్ముంటే ఈయన సస్పెండ్ చేయరి, సస్పెండ్ చేస్తున్నట్టు ఓ లేఖను విడుదల చేయరి. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే దానం నాగేంద్ర గారు ఉన్నారో ఆయన సస్పెండ్ చేస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీలో లేఖ విడుదల చేయరి. ఎందుకు సస్పెండ్ చేస్తలేరు? కడియసీఆర్ గారు కూడా అట్నే వాళ్ళ బిడ్డ కోసం, వాళ్ళ బిడ్డ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని ఆయన ఆఫీసులు మొత్తం కాంగ్రెస్ ఆఫీసు చేసి కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నారు. వీళ్ళ రాహుల్ గాంధీ ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి, రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు. ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళని వెంటనే తీసేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తారు. కానీ రాహుల్ గాంధీ మాట మరి తెలంగాణలో వీళ్ళ పార్టీ వాళ్ళు నన్ను ఇంటూ రాయించే గంపగుత్త లెక్క వీళ్ళు కూడా కొనే పరిస్థితి. దానం నాగేంద్ర గారిని సస్పెండ్ చేయాలా వద్దా, దానం నాగేంద్ర గారు మళ్ళా గెలుస్తారా లేదా అనేది మిత్రులారా ఒకసారి కామెంట్ చేయండి. దానం నాగేంద్ర గారు ఉంటారా ఊడతారా? మిత్రులారా ఒక్కసారి కామెంట్ చేయండి. దానం నాగేందర్ ఏ పార్టీలో ఉన్నాడు? దానం నాగేందర్ పార్టీ మారిందా లేదా? దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ అని ఇప్పుడు చెప్తున్నాడు. దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ లేదంటే కాంగ్రెస్ పార్టీ? మార్నింగ్ న్యూస్ చూస్తున్న మిత్రులు, లైవ్ చూస్తున్న మిత్రులు ఒకసారి కామెంట్ చేయండి. ఈ దానం నాగేందర్ని ఏం చేద్దాం అనేది సరే మిత్రులు కామెంట్ చేయాలి. మార్నింగ్ న్యూస్ చూస్తున్న మిత్రులు, ఇంత నిస్సిగ్గుగా జనాల్ని ఎడ్డోలని చేస్తూ
ప్రజలు మీ మేనిఫెస్టోను మీ పార్టీని వీళ్ళని చూసి కదా ఓట్లేసింది. అంటే జనాలను ఎంత మోసం చేస్తున్నారు చూడు. జనాల్ని ఓట్లు వేసుకొని గెలిచిన తర్వాత ఒకసారి కామెంట్ చేయండి మిత్రులారా. దానం నాగేంద్రని సస్పెండ్ చేయాలా వద్దా, అనర్హత పిటిషన్ ఇతని పైన వేయాలా వద్దా అనేది ఒకసారి కామెంట్ చేయండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడట. రైట్, ఒకసారి కామెంట్ చేయండి మిత్రులారా. మీ కామెంట్ చదివే ప్రయత్నం చేద్దాం. ఇక మే 12న హెడ్సెట్, అదే నెల 13, 14 తేదీల్లో ఐసెట్ షెడ్యూల్ విడుదల. ఈ ఎంట్రెన్స్లు రాసేటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక హెడ్సెట్, అదేవిధంగా ఐసెట్ కూడా మే 12న అంటూ 13, 14 తేదీలలో ఈ 2 ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి వార్త వేసింది. నయీం కేసులో ఈడీ ఛార్జ్ షీట్ 91 ఆస్తుల స్వాధీనం కోరుతూ కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లైంట్. యజమానులను భయపెట్టి భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ఆరోపణలు. ఇందులో పాశం శ్రీనివాస్ కీలకంగా వ్యవహరించినట్టు స్పష్టీకరణ. 10 మందిపై అభియోగాలు నమోదు. ఇక తెలుసు కదా మన నయీం చాలా మందితో సత్సంబంధాలు ఉన్నటువంటి నయీము. వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళన్నీ చేసుకొని ఆ తర్వాత ఆయనను లేకుండా చేసి ఈ ప్రజలపై ఆయన రాక్షసత్వానికి ఉన్నటువంటి ఓ భయాన్ని మొత్తానికి చిరస్మరణి, అంటే మొత్తమే కనిపించకుండా మనిషిని లేకుండా చేసినటువంటి ఆ సందర్భాలు, దానివల్ల ప్రజలు జరుపుకున్న ఒక రకమైనటువంటి పండుగ, కొంతమందిలో మెదిలినటువంటి ఆనందం, అవన్నీ మనం అప్పుడు చూసినాం. కానీ మరి ఇవన్నీ గుంజుకున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ఈ నయీంకు సంబంధించిన ఆస్తులు మరి ఎవరి దగ్గర గుంజుకుండో వాళ్ళకు మళ్ళా చేరినాయా చేరలేదా అన్న విషయాలు కూడా ఈ గత ప్రభుత్వము స్పష్టం చేయలేదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఆ తీసుకున్న దాంట్లో పాశం శ్రీనివాసు కీలకంగా ఉన్నాడు. అవును, పాశం శ్రీను పేరు కూడా అప్పట్లో ఒక సంచలనంగానే మారి, పాశమన్న అత్తడు, ఇక నువ్వు 10 రూపాయలు ఇవ్వాలి, 2 రోజులు లేట్ అయితే ఇంకో రూపాయి ఎక్కువ అవుతుంది, ఇవన్నీ ఇప్పుడు కొంతమంది ఇవే డైలాగులు వాడుతూ ఉంటారు. నేను మళ్ళీ అడగా, నీ ఇష్టము, ఈ భారీ డైలాగులు ఉంటాయి అన్నట్టు. తెలివిలేని వ్యక్తి చేతిలో రాష్ట్రం. రేవంత్ రెడ్డికి పాలన చేత కావడం లేదు. అప్పుల పేరుతో తప్పించుకునే యత్నం. కాంగ్రెస్ బీజేపీకి బుద్ధి చెప్పాలి కేటీఆర్. కేసీఆర్ వైపే రాష్ట్రం చూపు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగం హరీష్ రావు అంటుండు. బీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి. ఇక ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్టే మిత్రుడు చెప్పినట్టు ఇక ఆయన భారీ డైలాగులు, ఇవ్వడు వచ్చినా తీసుకోము, కాలు మొక్కి తీసుకుంటాము అంటే కడిగిన ముత్యమవుతారు మీరు. అయినా కానీ ఇప్పుడు గీళ్ళ మాటలు నమ్ముతా, ఎవడన్నా రాజకీయ నాయకుల మాటలు నమ్ముతారా? నమ్మి ప్రజలు ఆగమవుతారు. వర్ధన్నపేట నుంచి 2 సార్లు ఎమ్మెల్యే పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత టికెట్ కోసం అని చెప్పేసి టికెట్ కావాలని చెప్పేసి టికెట్ ఇవ్వకపోతే బీజేపీలో చేరి పోటీ చేసిండు. మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను శుద్ధ పూసను అని చెప్పేసి మాట్లాడతాను. అన్ని పూసలే అయినా ఇలా నమ్మేటోళ్ళ కన్నా కొంచెం ఆలోచించాలి కదా. ఎందుకు ఇట్లా? ఎక్సైజ్ శాఖలో కుంభకోణం. మైక్రో బెవరేజ్ కోసం 1.8 కోట్ల లంచం ముఖ్య నేతకు. అందులో నుంచి 1.5 కోట్లు, మరో వ్యక్తికి 30 లక్షలు. అంటే ఈ ఎక్సైజ్ శాఖలో ఏదైతే మద్యం ఉందిగా, మన రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నటువంటి ఎక్కువ ఆదాయం వస్తున్నటువంటి ఖజానా ఏదైతే ఉందో, ఒక్కోడు ఉంటాడు రోజు కోటర్ ఎత్తాడు. వాడిని నెలకు 30 కోటర్లు వేసుకో, ఆ నెల ఆదాయం ఎంత కడతాడు? ఇప్పుడు ఆదాయం కోటరు 500, 1000 రూపాయలు, 300, 200 ఉంటుంది అనుకో. ఆడు మినిమం రోజు ఎంత కడుతున్నట్టు గవర్నమెంట్కు? ఒక బ్యాచ్ ఉందనుకో, ఒకటి బాటిల్ అంటే ఒకటి ఫుల్ బాటిల్, 2 ఫుల్ బాటిల్ ఎత్తారు రోజు. ఇక అది నెలవారీగా నడుస్తుంటుంది. వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కడుతున్న పన్ను ఎంత? ఇప్పుడు హరీష్ రావు గారు హిల్ట్ స్కామ్ బయట పెట్టిరు, తర్వాత నిన్న మొన్నటిది నైని బొగ్గుల స్కామ్ బయట పెట్టిరు. ప్రతి స్కాములు బయట పెడుతున్నారు, కానీ తర్వాత ఏమవుతున్నది? తర్వాత డీల్ సెట్ చేసుకుని అది క్లోజ్ అవుతుందా?
మరి ఎందుకు అది ముంగటికి వెళ్తలేదు? నీ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి పేపర్లు తెచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు, కానీ ఆ కేసులు ఎంతవరకు వచ్చినాయి? మీరు చాలా బయట పెట్టారు, ఆస్కామ్ ఈస్కామ్ ఈస్కామ్ ఆస్కామ్ అని చెప్పేసి. అవి ఎంతవరకు ముందుకు పోయినాయి అది కూడా చెప్పురి, లేకపోతే డీల్ సెట్ కాగానే క్లోజ్ చేసిరా. దొంగే దొంగ అన్నట్టు రాజకీయ లబ్ధి కోసమే హరీష్ రావు ఆరోపణలు, మంత్రి జూపల్లి ఇక దీనికి కౌంటర్ గా దొంగే దొంగ అన్నట్టు అని చెప్పి. నిజంగా ఒక నిమిషం, వీళ్ళు ఏడ పోయినా వీళ్ళే ఉంటారు. ఏది గెలిస్తే అందులోకే పోవడము, ఏ దాని మీద ఆరోపణలు ఉంటే అలాగే బయటికి రావడము. మళ్ళా ఏంద్రా అంటే మననాడు కూడా పాతోడే అన్నట్టు మొత్తం వీళ్ళ జీవిత చరిత్రలే ఇవి. ఎవరినో చూపిరి కొత్తగా తీసుకొచ్చి మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీలు ఇవన్నీ అయిన వాళ్ళు మళ్ళా గాళ్ళే గవే పాత ముఖాలు. ఆ బానిసలు కంతే, ఆ పార్టీలు కంతే, అది కంతే. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి చూస్తాను, గదే కొండ సురేఖ వరంగల్లో, గదే కడియసి గారి. నేను చిన్నప్పటి నుంచి టీడీపీ లాల్లే, బీఆర్ఎస్ పార్టీలల్లే, ఇప్పుడు కాంగ్రెస్ లో మళ్ళా ఒక్కడ అవుతారా మత్తుగుర్రు అట్లా వాళ్ళని. ఇప్పుడు ఈ దానం నాగేందర్ అట్నే, తలసాని శ్రీనివాస యాదవ్ అట్నే. ఇప్పుడు మొసలి పోతుంది అంటే ఈ చెరువు ఎండితే ఆ చెరువు కింద చెరువులకు పోతుంది మొసలి. అంతే. వీళ్ళు కూడా ఆ పార్టీ ఎండిపోగానే ఈ పార్టీలో దుంకుతారు. ఈ ఓటేస్టర్లకు కొంచెం అన్న అది చేసుకోవాలి. తెలంగాణ విజన్ బాగున్నది, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. ముందుకొచ్చిన హార్వర్డ్ యూనివర్సిటీ కెన్నడీ స్కూల్ నిర్వాహకులతో సీఎం చర్చలు. విద్యా నాణ్యతను మెరుగుపరిచేందుకు రేవంత్ చేస్తున్న కృషికి అభినందనల వెలువ. కెన్నడీ స్కూల్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ విజన్ బాగుందట. విజన్ మాత్రమే బాగుంటుంది. తెలంగాణలో విద్య ఎవరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1500 స్కూళ్లు మూతపడ్డాయి. 1500 స్కూళ్లు మూసేసిన ఘనత రేవంత్ రెడ్డి గారిది. ఏం బాగుందండి? మీకు అక్కడ చూస్తే ఏం కనబడుతుంది? గ్రౌండ్లోకి వస్తే తెలుస్తుంది. రైట్, ఇది దిశా పత్రిక. ఒకసారి వెలుగు దినపత్రికలో ఏం రాసుకొచ్చారు? గద్దెపైకి సారళమ్మ, మేడారం చేరిన వరాల తల్లి, పగిడిద్దరాజు, గోవిందరాజు కూడా. కన్నేపల్లి మార్గంలో వరం పట్టిన తల్లులు, శివసత్తుల పూనకాలు. సారళమ్మ వచ్చే తొవ్వలో పోలీసుల మూడంచెల భద్రత. తల్లుల ప్రధాన గద్దెలపై అలికి ముగ్గులు పెట్టిన ఆడబిడ్డలు. అధికారికంగా ప్రారంభమైన మహాజాతర భక్తజన సంద్రంగా మేడారం. బుధవారం 40 లక్షల మంది మొక్కులు. నేడు గద్దెపైకి సమ్మక్క తల్లి. జై సారక్క, జై జై సారక్క అంటూ భక్తుల జయ జయ ధ్వానాలు, డప్పు చప్పుళ్ళు, మంగళ హారతుల మధ్య శివసత్తులు సిగాలుగంగా పిల్లల కోసం తల్లులు వరాలు పట్టంగా కన్నేపల్లి నుంచి సమ్మక్క బిడ్డ సారలమ్మ తరలి వచ్చింది. తన రాక కోసం తనువెల్లా కళ్ళు చేసుకొని ఎదురు చూస్తున్న లక్షలాది మంది భక్తుల సాక్షిగా బుధవారం రాత్రి 12:28 మేడారం గద్దెపై వరాల తల్లి కొలువు తీరింది. అంతకుముందు పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజును సైతం పూజారులు గద్దెలపైకి చేర్చారు. దీంతో 4 రోజుల మేడారం మహాజాతర అధికారికంగా ప్రారంభమైంది. నేడు సమ్మక్క తల్లి గద్దెపై కొలువుదీరనుండగా 2 తల్లులను దర్శించుకునేందుకు తరలి వచ్చిన లక్షలాది మంది భక్తులతో మేడారం జనసంద్రంగా మారింది. మన కుంభమేళ ఇగో మేడారం జాతరలో క్యూ లైన్ల ముందు కిక్కిరిసిన జనం. ఇసుక పోస్తే రాలనంత జనం ఉంటారు. అదో పాట ఉంటుంది కదా, గుడి లేదు గుడి తలుపులు లేవులే మన మేడారంకు అనే. నిజంగా నాకు తెలిసి ఈ దేశంలోనే, ఈ ప్రపంచంలోనే మొదటి ఆలయం కావచ్చు. ఎందుకంటే ఇట్లా తలుపులు లేకుండా మన ప్రకృతి పరంగా ఉన్నటువంటి వీటిని, అంటే ఈ వనదేవతలను పూజించడము, ఇంతగా ఆరాధించడము, ఇంత గొప్పగా జాతర జరుపుకోవడము, ఇది తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ ప్రపంచానికి ఒక ఆదర్శం. ఎందుకంటే తెలంగాణలో జరుగుతున్నటువంటి ఒక ఆదివాసి గిరిజన పండుగ ఇంత అద్భుతంగా జరుగుతుందా అని ప్రపంచం కూడా నోరెళ్ళ పెట్టే ఒక సందర్భం ఉంది. ఇక ల్యాండ్ అవుతుండగా ప్లేన్ క్రాష్. అజిత్ పవార్ మృతి. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంతో పాటు 4 దుర్మరణం. జెడ్పీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా ఘోరం. దట్టమైన పొగ మంచులో కనిపించని టేబుల్ టాప్ రన్వేకు 50 మీటర్ల దూరంలో బండరాయిని ఢీకొట్టి కూలిన విమానం. ప్రధాని మోదీ సహా ప్రముఖుల సంతాపం. నేడు బారామతిలో అంత్యక్రియలు. ప్రమాదంపై అనుమానాలున్నాయని చెప్పేసి ఖర్గే అంటున్నారు. తర్వాత మమతా మేడం అంటున్నారు. పేదల ఇళ్లలో వెలుగులు నింపేందుకే కేసీఆర్ అప్పులు. ఆయన 10 ఏళ్లలో చేసిన అప్పు 2 లక్షల కోట్లే.
కేటీఆర్ అంటుండు. ఆ పైసలతోనే మెడికల్ కాలేజీలు ప్రాజెక్టుల నిర్మాణం, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం కట్టిండు, జిల్లాకో మెడికల్ కాలేజ్ పెట్టిండు. సీఎం రేవంత్ ఇప్పటికే 2.50 లక్షల కోట్లు అప్పు చేసిండు, జనానికి శటగోపం పెట్టిండని ఫైర్. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారంటూ కాంగ్రెస్ నాయకులు దుర్మార్గమైన ప్రచారం చేశారని, కానీ పేదల ఇళ్లలో వెలుగులు నింపేందుకు కేసీఆర్ అప్పులు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ 6 లక్షల కోట్లు అప్పు చేసిందని ఒకరంటే, ఇంకొకరు 7 లక్షల కోట్లని, సీఎం ఏమో రూపాయలు 8 లక్షల కోట్లని పచ్చి అబద్ధాలు చెప్పారు. 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన అప్పు కేవలం 2 లక్షల కోట్లేనని కేంద్రం ఆర్బీఐ లెక్కలతో సహా చెప్పాయి అని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే 2.50 లక్షల కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు. అంతే సారు, మీరేం తక్కువ కాదు, వాళ్ళేం తక్కువ కాదు. ఈ తెలంగాణని మొత్తం మీ చేతిలోకి పెట్టుకుర్రు. ఈ ప్రజలు ఎప్పుడు మారుతారో, మా ఓటర్లు ఎప్పుడు మారుతారో, మా బీసీలు ఎప్పుడు మారుతారో, మా ఎస్సీలు ఎప్పుడు మారుతారో అప్పుడు కానీ ఈ తెలంగాణకు అసలైన రాష్ట్రం స్వాతంత్రం వచ్చినట్టయితే ఉండదు. అవినీతికి తావులేదు, పవర్ టెక్నాలజీ హబ్గా ఇండియా, త్వరలోనే నక్సలిజం అంతం, రాష్ట్రపతి ముర్ము. 10 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చాం, గ్రామీణ ఉపాధి కల్పన కోసమే జీరామ్జీ చట్టం తీసుకొచ్చాం, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా డిఫెన్స్ ఉత్పత్తులకు గిరాకీ పెరిగిందని వ్యాఖ్య. ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు, ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం. జీరామ్జీ చట్టంపై ప్రతిపక్షాల ఆందోళన. దేశంలో అవినీతి కుంభకోణాలకు తావు లేకుండా ప్రజాధనాన్ని సద్వినియోగం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పన్ను చెల్లింపుదారుల ప్రతి రూపాయి అభివృద్ధి సంక్షేమం కోసమే ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఉపాధి కల్పన కోసమే జీరామ్జీ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని స్పష్టం చేశారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా బుధవారం ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. మేడం గారు, మీరు ఏదైతే త్వరలోనే నక్సలిజం అంతం అని ఏదైతే మాట చెప్తా ఉన్నారో, ఇక మరి ఇవన్నీ చెప్పరాదండి. త్వరలోనే 50 సంవత్సరాల పైబడిన రాజకీయ నాయకులకు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో రాజకీయాలు ఉండడం అంతం చేస్తాం. అదేవిధంగా చదువును అందించలేకపోతున్నటువంటి ప్రభుత్వాలు ఇక మళ్ళా ఎన్నికలకు రావద్దని అంతం చేస్తాం. అదేవిధంగా ప్రజలను దోసుకుంటున్నటువంటి రాజకీయ నాయకులను లేకుండా అంతం చేస్తాం. ఈ మాట చెప్పొచ్చు కదా. పేదరికాన్ని అంతం చేస్తాం, ఇస్తా అన్నటువంటి ఆ 15 లక్షలు ఒక్కొక్కరు అకౌంట్లో వేస్తా అన్న 15 లక్షలు ఇక వేస్తాం, వేయకపోతే ఓట్లు అడగం అనే కాడికి కూడా మీరు కూడా చెప్పుకొస్తే బాగుంటుండే. ఎందుకంటే రాజకీయాలలో పెద్ద పార్టీ మీదే అయిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని మించి ఎవరు మాట్లాడలేకుండా అయిపోయింది. అందులో భాగంగానే ఇవన్నీ అంతం చేస్తామంటే ఈ ముచ్చట కూడా చెప్పురు, అది కూడా చెప్తే బాగుంటుంది. నక్సలిజం మీదనే పడ్డారు కదా మీరు, వాళ్ళు ఉండేపటికే అంతో ఇంతో మేలు అంటుర్రు ప్రజలు. మరి ఆ ముచ్చట చూసుకోరి. రైట్. ఇక హార్వర్డ్ ప్రొఫెసర్లతో సీఎం రేవంత్ భేటీ. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీని కెన్నెడీ స్కూల్లో క్లాసుల విరామ సమయంలో అక్కడ ప్రొఫెసర్లతో భేటీ అయ్యారు. హార్వర్డ్స్ వైస్ ప్రొవోస్ట్, హార్వర్డ్ ఎక్స్ హెడ్ ప్రొఫెసర్ డస్టిన్ టిన్లిటీ, కెన్నెడీ స్కూల్ ప్రొఫెసర్ జెరేమీ వైన్స్ స్టెయిన్తో సమావేశమైన సీఎం విద్యా ప్రమాణాల పెంపుపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం రూపొందించినటువంటి తెలంగాణ రైజింగ్ విజన్ను సీఎం వారికి వివరించారు. విద్యారంగంలో కలిసి పనిచేసేందుకు సహకరించాలని సీఎం కోరగా ప్రొఫెసర్లు సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచడానికి అవసరమైన విద్యా విధానాలు ప్రక్రియపై ఈ భేటీలో ప్రధానంగా దృష్టి సారించారు. అలాగే ఆధునిక నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక వృద్ధిలో మానవ వనరుల అభివృద్ధి పాత్ర వంటి అంశాలపై సీఎం వారితో చర్చించారు. ఇక నిన్న స్కూల్లో హార్వర్డ్ ప్రొఫెసర్లతో కలిసినటువంటి పరిస్థితి. మళ్ళా విద్యార్థిగా మారినటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైనా ఇంగ్లీష్ పూర్తి స్థాయిలో నేర్చుకొని ఈ ప్రజలకు, అంటే మిమ్మల్ని వెక్కిరిస్తున్నటువంటి వాళ్ళకు సరైన సమాధానం చెప్తారని మేము ఆశిస్తున్నాం. ఇక ఇంటర్ స్టూడెంట్లకు వెల్కమ్ కిట్, కాలేజీ తెరిచిన రోజే బుక్స్, యూనిఫామ్, నోట్ బుక్స్. పేద విద్యార్థులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం. వచ్చే ఏడాది ఫస్ట్ ఇయర్లో 1.20 లక్షల అడ్మిషన్లే టార్గెట్. ఏది ప్రభుత్వ కాలేజీలేనా ఇవి? మరి ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు. రైట్. అయితే ప్రభుత్వ కళాశాలలలో ఇక వెల్కమ్ కిట్టు అన్నట్టుగా చెప్తా ఉన్నారు. మరి అది ఎంతవరకు వస్తుంది ఏంది అనేది
మళ్ళొక కార్యక్రమంలో చూసుకుందాం. అది ఇక లవ్ మ్యారేజ్ ఒప్పుకోలేదని పేరెంట్స్ని చంపిన బిడ్డ, యాచారం దంపతుల మృతి కేసులో కూతురే నిందితురాలు, ఇన్స్టాలో పరిచయమైన వ్యక్తి కోసం దారుణం. అబ్బాయి కులం వేరని ఒప్పుకోకపోవడంతో హత్యకు ప్లాన్. మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తానంటూ మొత్తం ఇంజెక్షన్లు, ఇద్దరికి ఏవీ డోస్ ఇచ్చి హత్య. నిందితురాల ఆసుపత్రిలో నర్సుగా పనిచేసింది ఈమెనే. అందమైన ముఖము, అందాల యువరానికి సభ్య సమాజం తలదించుకోవాలి. అదే ఎందుకంటే ఆయుష్ పోసిన వాళ్ళనే ఆయుష్ తీసినటువంటి పరిస్థితి. ఆయుష్ పోసిన వాళ్ళనే నవమాసాలు కని పెంచి ఒక బతుకు చూపించినటువంటి తల్లిదండ్రుల్ని ఎవరో చంపుతలేరు, పిల్లలు చంపుతున్నారు. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య, ఇంత దిగజారుడుతనం ఇంతకు మించి ఉంటుందా? ఎటువైపు వెళ్తున్నాయి మన మానవ సంబంధాలు? ఎటువైపు వెళ్తున్నాయి? ఎందుకు ఇంత విలువల రాహిత్యానికి దిగజారుతున్నాం? ఎవడో ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన అనామకుడి కోసం సొంత తల్లిదండ్రులని చంపడం అంటే మన ఆలోచన ఎక్కడి వరకు వెళ్ళింది చూడండి. సొంత తల్లిదండ్రులని హత్య చేసేంత క్రిమినల్ మైండ్ మనకు ఈరోజు వచ్చేసింది. దీనికి నేపథ్యం సినిమాల ఇంకా ఇవన్నీ మాట్లాడుకుందాం, కానీ సొంత తల్లిదండ్రులు కదా, అది మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి, హెవీ డోస్ ఇంజెక్షన్లు ఇచ్చి, ఇంత సిగ్గుమాల చర్య చూడు. ఆమె నేర్చుకున్న పద్ధతిలోనే ఆమె అంతం చేసే కార్యక్రమం చేసింది. అందులో భాగంగానే ఇక ప్రస్తుతం ఫోన్ మన మాటలు వింటుంది, జాగ్రత్త. ఫోన్ మన మాటలు వింటుంది, మన కార్యక్రమాలు చూస్తుంది, మనం సెర్చ్ చేస్తున్నటువంటి విధానాన్ని తన గుప్పెట్లో మన మనసును ఉంచుకుంటుంది, జాగ్రత్త. ఏఐ రైట్. మున్సిపాలిటీల్లో లోకల్ పొత్తులు, స్థానిక పరిస్థితులను బట్టి ఎక్కడికక్కడే నిర్ణయాలు. కొన్ని చోట్ల లెఫ్ట్ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు, ఇంకొన్ని చోట్ల బీజేపీ, సిపిఎం, టీడీపీతో బీఆర్ఎస్ జట్టు. నామినేషన్లు మొదలు కావడంతో అభ్యర్థుల ఎంపిక స్పీడప్. అధికార పార్టీ రంగంలో ఇన్ఛార్జ్ మంత్రులు. వచ్చే నెల నుండి బీఫామ్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు. బీఆర్ఎస్, బీజేపీల్లో తుది దశకు అభ్యర్థుల ఎంపిక. అభ్యర్థులు ఎవరెవరో తేల్చకపోవడంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేస్తున్న ఆశావాహులు. మున్సిపల్ ఎన్నికల్లో లోకల్ పొత్తులు పొడుస్తున్నాయి. హైకమాండ్ స్థాయిలో పొత్తులపై ఎటు తేల్చని ప్రధాన పార్టీలు. ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో స్థానిక పరిస్థితులను బట్టి ఎక్కడికక్కడ పొత్తులపై నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అధికార పార్టీ కొన్ని చోట్ల సిపిఐతో, ఇంకొన్ని చోట్ల సిపిఎంతో జట్టు కడుతుంటే బీఆర్ఎస్ కొన్ని చోట్ల బీజేపీతో, ఇంకొన్ని చోట్ల సిపిఎంతో, టీడీపీతో పొత్తులు పెట్టుకుంటుంది. కాగా ఈసారి ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నట్టు మజ్లిస్, ముస్లిం మైనార్టీల ప్రభావం ఎక్కువగా ఉందన్న కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లతో పాటు బోధన్, భైన్సా లాంటి మున్సిపాలిటీలపై కన్నేసింది. ఎట్లాగైతే తలోదారి వెళ్తున్న రెండు లెఫ్ట్ పార్టీలోనూ సిపిఎం తీరు విసుగొలుపుతుంది అని చెప్పేసి ఒక వార్త. ఇక మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి విషయం, ఈ విషయం కూడా ఏంటంటే ఇక్కడి నుండే గ్రామీణ ప్రాంతాలు మినహాయించి ఇక్కడి నుండే ఈ పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, నాయకుడికి ఓటేయండి, లీడర్కు ఓటేయండి, మీ బిడ్డ అనుకొని ఓటేయండి, కానీ పార్టీ అనుకొని మాత్రం ఓటేయకండి. ఎందుకంటే ఇవాళ వాట్సాప్ గ్రూపులు కొత్త వస్తాయి, ఇవాళనే వస్తారు ఇంటికి, అమ్మ నమస్తే, అయ్యా నమస్తే. ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ మీ ఇంటికి 10 సార్లు రౌండ్ కొడతా ఉంటారు. మన పార్టీ గుర్తుంది కదా, మన ఓటు గుర్తుంది కదా. ఇక కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తుంటారు. మనదే అధికారంలో ఉన్న పార్టీ, ఏది కావాలన్నా మనమే చేయాలి, మనోడు గెలిస్తేనే అన్ని సక్రమంగా ఉంటాయి, లేకపోతే వచ్చేది కూడా పోతుంది. ఇక ముసలోళ్ళని బెదిరిస్తారు ఈ రకంగా. ఇక జర చదువుకున్నోడు ఉంటే తమ్మి జర దండం పెడితేనే ఎట్లనే పెట్టి మన ఇంట్లో నొప్పించి మనకే వేయాలి ఓటు, నీకు అన్ని పనులు చేసి పెడతా, కానీ ఈ పూటకి 2000 ఉంచుకో. అయితే విషయం ఏంటంటే పొత్తులు, మున్సిపల్ అందరూ ఇప్పుడు నామినేషన్లు వేస్తున్నారు. ఈ నామినేషన్లలో పొత్తులు ఏ పార్టీతో, ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ సిపిఎంతో జత కట్టింది, అది నడుస్తున్నటువంటి పంచాయితీ. అయితే బీజేపీకి తర్వాత బీఆర్ఎస్కి చాలా చోట్ల రిజర్వేషన్లు వచ్చినాయి. వీళ్ళకు సరి అయిన క్యాడర్ లేదు. క్యాడర్ లేకపోవడంతో ఈ బీజేపీ, తర్వాత బీఆర్ఎస్, ఇంకా తర్వాత సిపిఎం, సిపిఐ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఏమైనా పొత్తు పెట్టుకొని ఎన్నికలలోకి వచ్చే ఛాన్స్ ఉందా అని చెప్పేసి రాసుకొచ్చింది. విషయం ఏంటంటే ఈ ఎర్రజెండా, ఈ సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, వీళ్ళు ఎట్లాగూ బీజేపీతో కలవరు. పొత్తు పెట్టుకుంటే వీళ్ళు కాంగ్రెస్ లేదంటే బీఆర్ఎస్. కానీ ఇంకోటి ఏం రాసుకొచ్చిందంటే ఈడ విషయం ఒకసారి మంచిగా గమనించి చదవాలి. ఒకసారి జూమ్ చేసి చూపెట్టు. బీఆర్ఎస్ కొన్ని చోట్ల బీజేపీతో అంటే
నాకు తెలిసినంత వరకు నా అనాలిసిస్ ప్రకారం అయితే ఇది జరగదు. ఒకవేళ జరిగిందంటే ఈ రెండు పార్టీలు ఒకటే, తర్వాత వచ్చే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ ఈ రెండు పోటీ చేస్తాయి. ఇక్కడ ఈ ఎన్నికలలో వీళ్ళు కలిసి పోటీ చేసిరంటే ఈ రెండు పార్టీలు ఒకటే, రేపు జరగబోయే ఎన్నికలకు వీళ్ళు ఇంటించినట్టే. మ్యాక్స్ జరగదు, జరిగిందంటే ఇదే పరిస్థితి. కాబట్టి ఎందుకంటే వీళ్ళకు లీడర్లు లేదు, క్యాడర్స్ లేదు. రైట్. ప్రపంచ స్థాయి ఏవియేషన్ హబ్గా భారత్, వచ్చే 10 ఏళ్లలో సివిల్ ఏవియేషన్ ఎగుమతులు. రామ్మోహన్ నాయుడు, యువతకు భారీగా ఉద్యోగాలు వస్తాయని వెల్లడి. బేగంపేట ఎయిర్పోర్ట్లో వింగ్స్ ఇండియా ఎగ్జిబిషన్ ప్రారంభం. రేపు ఎల్లుండి ప్రజలకు అనుమతి అని చెప్పేసి బేగంపేటలో ఈ షో జరుగుతుంది. విమానాలకు సంబంధించి అన్ని మొత్తం వాటి షో నడుస్తుంది. అందరు పోయి అక్కడ చూస్తుంటారు. రైట్. ఇది వెలుగు దిన పత్రిక. ఇంకొకసారి ఈ ఆంధ్రజ్యోతి అవసరం లేదు, ఒకసారి నమస్తే తెలంగాణ చూసుకుందాం. ఈ ఆంధ్రజ్యోతి ఏమన్నా అంటే అటు చంద్రబాబు నాయుడుకు ఇటు రేవంత్ రెడ్డిని తలుచుకోకుంటూ ఉన్నాడు. నమస్తే తెలంగాణ. జాతీయ అంశాలపై విభేదాలకు తావులేదు. గాంధీ, నెహ్రూ, వాజ్పేయి స్ఫూర్తిగా ఐక్యవాణి, వికసిత్ భారత్, స్వదేశీ భద్రతపై ఒకటే మాట. ఎంపీలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి, మీరందరూ వచ్చేసేయండి అని చెప్తా ఉంది. అమెజాన్లో 16,000 మందిపై వేటు అధికారికంగా ప్రకటించిన సంస్థ. ఈ అమెజాన్ ఏదైతే ఉందో అలా 16,000 మందిపై ఉద్యోగస్తులపై వేటు పడిందట. మంత్రుల ఏసీ ధర 1,00,000. మంత్రుల ఏసీ ధర 1,00,000. పార్కింగ్ ఏరియాలో సీసీ కెమెరాలకు 4.80 లక్షలు. చిన్న చితకా పనులకు కూడా లక్షల రూపాయల ఖర్చు. మార్కెట్ ధరల కన్నా రెట్టింపు ధరలు చెల్లింపు. ఇక మంది చేస్తే ఇంకోటి, మనం చేస్తే ఇంకోటి. కానీ మన కేసీఆర్ సారు ఇప్పుడు ఫామ్ హౌస్ పోనీకి 8,000 కోట్లు ఖర్చు అయింది అనుకున్నాం. ఆ భద్రతా సిబ్బందికి, అదేవిధంగా ఆ డీజిల్కి, ఆ కారుకు, అదంతా తక్కువ పైసలు ఖర్చు పెట్టినాడు. అడ్వర్టైజ్మెంట్లకే 1,000 కోట్లు ఖర్చు పెట్టాడు సారు. సరే, ఇక అంటే మీరు రాసుకొచ్చే ప్రయత్నంలో మీరు రాసుకొస్తారు, మేము చదువుతున్నాం. కానీ రైట్. ల్యాండ్ సెటిల్మెంట్లలో ఐపీఎస్లు శాంతి భద్రతల అంశం గాలికొదిలేసిన అధికారులు. ఓ కీలక పోలీస్ కమిషనర్కు అదే నిత్యకృత్యం. వ్యక్తిగత ప్రచారం కోసం కొందరి పాకులాట, అర్ధరాత్రి అరెస్టులు, ఇన్వెస్టిగేషన్లు ఎవరి కోసం? కాంగ్రెస్ నేత మధు యాష్కి సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఇది ఎవరో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కాదు, మధు యాష్కి. సో ఐపీఎస్లు, కాంగ్రెస్ సీనియర్ నేత, ఐపీఎస్లు పోలీసులే సెటిల్మెంట్లు చేస్తున్నారు, ల్యాండ్ల పంచాయతీలంతా పోలీసులే చేస్తున్నారు అని చెప్పేసి మధు యాష్కి గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ వంశీరామ్ బిల్డర్స్ ఎవరైతున్నారో, వంశీరామ్ బిల్డర్స్ 1,000 కోట్ల బిల్డింగ్ కడుతున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ నుంచి 4 ఎమ్మెల్యేలు కోర్టులో కేసు వేసినారు. అది ఎవరు చెప్పిస్తున్నారు అంటే ముఖ్యమంత్రి గారే. సో ముఖ్యమంత్రి గారి మీదనే వంశీరామ్ బిల్డింగ్స్, అది బఫర్ జోన్ లో ఉంది, నడి చెరలో 1,000 కోట్ల బిల్డింగ్ కడుతున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళే దీన్ని బయట పెట్టిరు, కోర్టులో కేసు వేసిరు. మరి అది ఎటు పోయింది? ఈ 4 ఎమ్మెల్యేలు ఎందుకు తప్పించుకున్నారు? ఎందుకు స్పందిస్తలేరు? ఆ వంశీరామ్ బిల్డింగ్ ఆ కథ ఎందుకు అట్నే దాచిపెట్టిరు? పనులు ఎందుకు నడుస్తున్నాయాడా అంటే ఏం లేదు, వీళ్ళకి రావాల్సిన మూట రాకపోతే బయట బాంబు వేస్తారు, రాగానే సెట్ అయిపోతుంది. ఇక రాజమౌళి గారు స్కూటీ చేసుకొని పోతున్నారు. ఇక ఈ 2 ముచ్చట్లే రాసిందా పేపర్ అంతా? పాపం మేడారం దొరగారికి ఏమవసరం? మేడారం రాయడము, లేకపోతే ఇంకోటి రాయడము. మన రాష్ట్రం, మన పత్రిక అన్నారు కానీ మన ముచ్చట్లు లేవు. మన ముచ్చట్లు అంతే. ఇక్కడ ఉన్నది చూడ, ఏం చేసిండు? సగబెట్టిన కేసీఆర్, ఎగబెట్టిన కాంగ్రెస్. సగబెట్టుకురారు ఇప్పుడు ఆయన ఎవరిని, ఈయన ఉండగా ఇప్పుడు దానం నాగేందర్ను కూడా సగబెట్టుకురారు. ముఖ్య నేతకు ఫుల్ మంత్రికి పెగ్గు. ఒకసారి చదువుతాం. కమిషన్ల మత్తులో తూలుతున్న సర్కార్. రాష్ట్రంలో మైక్రో బ్రూవర్స్ కి 110 అప్లికేషన్లు, 25 మందికే కేటాయించాలని నిర్ణయం. 21 ముఖ్య నేత తోడు నీడకు 4 మంత్రికి. ఒక్కొక్క బ్రూవర్కి 1.80 కోట్ల ధర, 1.50 కోట్ల ముఖ్య నేతకు, షాడోకు
మిగతా 30 లక్షలకు మంత్రి వాటా. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లిక్కర్ సరఫరాకు సంస్థలకు 4,500 కోట్ల బకాయిలు. రైతులం కాదని మద్యం కంపెనీలకు నీళ్లు. ఇది రైతు ప్రభుత్వమా మద్యం ప్రభుత్వమా? చిట్ చాట్లో మాజీ మంత్రి హరీష్ రావు. ఒకసారి చదువుదాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో అనేక కుంభకోణాలని పాల్పడ్డది. సో మొత్తం మీనైతే లిక్కర్ సంబంధించినటువంటి స్కామ్ని బయట పెట్టిరు హరీష్ రావు గారు. ఇంకేమంటున్నారంటే మద్యం కంపెనీలకా రైతులకా నీళ్లు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. దీంట్లో మంత్రులు ఉన్నారట, తర్వాత ఆబ్కారీ శాఖ వాళ్ళు ఉన్నారని చెప్పేసి కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంది. ఏ విషయంలోనైనా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అది ముంచడంలోనైనా లేకపోతే తెంచడంలోనైనా కూలగొట్టడంలోనైనా ఎన్నైనా అభివృద్ధి జరుగుతూ ఉన్నది. ఎందుకంటే రెట్టింపు. ఇప్పుడు వీళ్ళు చేసింది అది వీళ్ళు కూడా జరిగితే ఎక్కువనే చేయాలి కదా. ఎందుకంటే ఏముంది బస్తీమే గులాల్ 2 ఏళ్ల రేవంత్ సర్కార్ వైఫల్యాలే ఎజెండాగా ముందుకు. పంచాయతీ ఫలితాల స్ఫూర్తితో పురపోరుకు బీఆర్ఎస్ సై రంగంలోకి కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరికీ ఒకటే ఓటు ఉంటుంది కానీ 100 మంది ఉంటాయి. ఏంది కదం తొక్కిన కరెంటోళ్ళు. టీజీపీఎస్సీడీఎల్ పరిధిలో ఉద్యోగులు కదం తొక్కారు. డిస్కమ్ యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలను ఎండగట్టారు. టీఈ జేఏసీ టీజీపీఈ జేఏసీ సంయుక్త పిలుపు మేరకు బుధవారం ఉద్యోగులు సిబ్బంది మహాధర్నకు దిగడంతో మింట్ కాంపౌండ్ దద్దరిల్లింది. ఉద్యోగుల హక్కుల విషయంలో సీఎండీ తీరుకు నిరసనగా ఆందోళనకు దిగినట్టు జేఏసీ ప్రకటించింది. ఇక కరెంటోళ్ళ కష్టాలు మామూలుగా కాదు. వాళ్ళకు చాలా మందికి రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక బీఆర్ఎస్కు నేను రాజీనామా చేయలేదు, లోక్సభకు పోటీని పరిగణించకండి, స్పీకర్కు ఎమ్మెల్యే దానం లేక పార్టీ ఫిరాయింపుపై విచారణకు రండి, స్పీకర్ నోటీసు రేపు విచారణ. సిగ్గు నోరో తాటిమటను ఆ మాటలు ఆ చేస్తున్న కార్యక్రమం ఇంకెన్ని రోజులు ఉండరా రాజకీయంలో నుంచి బయటకు వచ్చి సపడేక అది తీసుకురావాలి. ఆ చట్టం తీసుకురావాలి. 50-55 ఏళ్ళు పైబడితే ఈ రాజకీయం చేయొద్దు ఉండొద్దు అనేది తీసుకురావాలి. అమెరికాలో ఉంటుంది కదా 2 టర్మ్స్ అట్లా. ఇగో ఇంకోటి అప్పుల బాధతో రైతు ఆత్మహత్య. నాగర్ కర్నూల్ జిల్లా అనంతవరంలో విషాదం. నిజంగా దయచేసి చావు పరిష్కారం కాదు, చావు పరిష్కారం అసలే కాదు. ఏదైనా సాధించండి, పోరాడండి, అటుకులు బుక్కో అన్నం తినో ఏ రకంగా చేసినా సరే మీరు మొత్తానికి బతుకుండడం లక్ష్యంగా పెట్టుకోండి. ఇక ఎన్నో సూక్తులు వస్తాయి, ఎన్నో నినాదాలు వస్తాయి, ఎంతో రెచ్చగొట్టే మంది ఉంటారు. వాళ్ళందరినీ మీరు పట్టించుకోకండి. వాడవడో ఏదో అయితే మీకేం రాదు. అందుకోసం మీ బతుకును మీరు బతకడానికి ప్రయత్నించండి. అంతేగాని ఇట్లా అప్పుల బాధ ఉంటే ఇలా కాకపోతే రేపిస్తావు అయ్యేదేముంది? చచ్చిపోవడం మార్గమా? సస్తే అప్పు తీరుతుందా? ఏముంటుంది ఈ సమాజంలో? ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు పడ్డాయి కదా, ఫిబ్రవరిలోనే రైతు బంధు ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు. కానీ ఫిబ్రవరిలో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, కాబట్టి ఫిబ్రవరిలో కూడా రైతు బంధు లేనట్టే. వాళ్ళ బంధు ఇస్తారు, అన్ని ఇస్తారు. రైట్. ఒకసారి ఆదా పత్రికను కూడా మనం రోజు చదివే ప్రయత్నం చేస్తున్నాం కాదు. ఇవాళ మా మధుకి ప్రేమ పుట్టింది ఆదాబ్ మీద. మరి ఏమో రాసుకొస్తారు కొత్తగా అంటుండు. ఏందో మరి ప్రజలకు పనికొచ్చేటి 100% మనం చదువుదామన్న ఉద్దేశంతో ఈ పేపర్ను కూడా ఇలా తీసుకురావడం జరిగింది. ఇక ఆజ్ కీ బాత్. స్మార్ట్ ఫోన్లలో కృత్రిమ మేధ ఏఐ వినియోగం పెరుగుతోంది. అది వేగంతో మన ఆరోగ్యం, ఆర్థిక భద్రత క్షీణిస్తోంది. ఆన్లైన్ ట్రేడింగ్ ముసుగులో స్వల్ప పెట్టుబడి భారీ లాభం అంటూ ఫేక్ వీడియోలతో సైబర్ కేటుగాళ్ళు అమాయకుల్ని, అతి ఆశాపరుల్ని మోసం చేస్తున్నారు. ప్లాట్ఫామ్లపై నమ్మకం పెంచి ఖాతాలు ఖాళీ చేసే దోపిడీ ఇది. పార్లమెంటు జరుగుతున్న వేళనే జాతీయ నాయకుల మార్ఫింగ్ వీడియోలు వైరల్ కావడం వ్యవస్థల వైఫల్యానికి నిదర్శనం కాదా? ఇది కేవలం సాంకేతిక సమస్య కాదు, ప్రజల జీవితాలతో ఆడుకునే నేరం. అప్రమత్తతే రక్షణ. ప్రభుత్వం తక్షణమే ఏఐ నైపుణ్యంతోనే కీలేరిగి వాత పెట్టినట్టు సైబర్ నేరగాళ్లపై కఠినంగా కట్టడి చర్యలు చేపట్టాలి. ప్రజలు కూడా మోసాల పట్ల జాగ్రత్త పడాలి. నిజంగా ఏఐ గురించి మనం అది చేసినటువంటిది ఏఐ గురించి అది ఉందా?
ఒక్కసారి ఇది చూడండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ సౌలభ్యం కోసం వచ్చిందని ప్రపంచం నమ్మింది. కానీ అదే ఏఐ ఇప్పుడు మనిషి జీవితాలకే ముప్పుగా మారుతుంది. ఇది ఒక యాప్గా కాకుండా శక్తిగా మారి నిశ్శబ్దంగా మన జీవితాల్లోకి చొచ్చుకువచ్చి ప్రతి క్షణాన్ని నియంత్రిస్తుంది. మన చేతిలో ఉన్నట్టు కనిపించే మొబైల్ ఫోన్ వాస్తవానికి మన జీవితాలనే నియంత్రిస్తుంది. మనం మాట్లాడే మాటలు, చూసే వీడియోలు, వెళ్ళే ప్రదేశాలు అన్నీ ఏఐ ద్వారా నమోదవుతున్నాయి. మనం సెర్చ్ చేయకముందే మన ఆలోచన ఏమిటో స్క్రీన్ మీద కనిపించడం ఇప్పుడు సాధారణమైపోయింది. దీంతో వ్యక్తిగత జీవితం అనే మాట కేవలం పేరుకే మిగిలిపోయింది. చదవాలన్నా, రాయాలన్నా, నిర్ణయం తీసుకోవాలన్నా మనిషి పూర్తిగా ఏఐపై ఆధారపడుతున్నాడు. దీనివల్ల ఆలోచించే శక్తి తగ్గిపోతుంది. ఇది సౌలభ్యం కాదని, మానవ మేధస్సుపై జరుగుతున్న మౌన దాడి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. చేతుల్లో పుస్తకాల స్థానంలో మొబైల్లు వచ్చాయి. ఏఐ ఆల్గరిథం పిల్లలు చూసే ప్రతి వీడియోను గమనించి దానికంటే మరింత తీవ్రమైన కంటెంట్ను చూపిస్తోంది. దీని ప్రభావంతో చిన్న వయస్సులోనే కోపం, ఒంటరితనం, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. ఇది భవిష్యత్తులో కాకుండా ఈ రోజే ఎదురవుతున్న ప్రమాదం. ఏఐతో తయారవుతున్న డీప్ ఫేక్ వీడియోలు మరో పెద్ద భయంగా మారాయి. నకిలీ ముఖాలు, నకిలీ గొంతులతో తయారయ్యే వీడియోల వల్ల నిజం ఏదో అబద్ధం ఏదో గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. ఒక్క నకిలీ వీడియోతోనే ఒక మహిళ జీవితం నాశనం అవుతున్న సందర్భాలు పెరుగుతున్నాయి. ఇది సాధారణ సైబర్ నేరం కాదు, ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా కూల్చేసే డిజిటల్ నేరం. ఇక ఉద్యోగ రంగంలో కూడా ఏఐ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒకప్పుడు వందల మంది చేసే పనిని ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. యంత్రాలకు జీతాలు అవసరం లేకపోవడం వల్ల సంస్థలు మనుషుల స్థానంలో ఏఐను ఉపయోగిస్తున్నాయి. దీని ఫలితంగా నిరుద్యోగం పెరుగుతూ అనేక కుటుంబాల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది. యుద్ధ రంగంలో ఏఐ వినియోగం మరింత ప్రమాదకరంగా మారుతోంది. డ్రోన్లు, సైబర్ దాడులు, ఆటోమేటిక్ నిర్ణయాలు ఇప్పుడు యంత్రాల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఒక చిన్న అంచనా తప్పు జరిగితే కోట్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే యంత్రాలకు కరుణ ఉండదు. మనిషి కన్నీళ్ల విలువ అర్థం కాదు. మన భవిష్యత్తును కాపాడాల్సిన సాంకేతికతే మనిషిని అవసరం లేని వాడిగా మార్చితే రేపటి ప్రపంచాన్ని ఎవరు నడుపుతారు అనే ప్రశ్న ఇప్పుడు అందరి ముందు నిలుస్తుంది. ఏఐ మన సేవకుడిగా ఉండాలి, కానీ మన యజమానిగా మారకూడదు. ఇది సాధారణ వార్త కాదు, మానవ భవిష్యత్తుపై మొగ్గుతున్న హెచ్చరిక. తస్మాత్ జాగ్రత్త. అయితే మిత్రులారా, చూసిరు కదా, ఏఐ నిజంగా ఈరోజు పార్లమెంటు సాక్షిగా కూడా ఏఐ తనకున్నటువంటి సమాచారాన్ని, అంటే తనకున్నటువంటి టెక్నాలజీని అటు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, ఇటు మరి నిర్మలా సీతారామను వీళ్ళందరి దృష్ట్యా కూడా ఏఐ ఎట్లా వాడింది, మార్ఫింగ్ వీడియోలు ఎట్లా చేసింది, 22,000 పెట్టుబడితోటి 22 లక్షలు సంపాదించవచ్చు అన్నట్టుగా ఫేక్ వీడియోలు ఎలా తయారయ్యాయి. నిజంగా వాడండి టెక్నాలజీని, ఎక్కడి వరకు ఉపయోగం అక్కడి వరకు. కానీ దీనివల్ల చాలా ప్రభావం ఉంది. రాబోయే రోజులలో భవిష్యత్తులో రాబోయే రోజులలో ఆల్రెడీ ఇప్పటికే సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా చాలామంది ఉద్యోగస్తులను బయటికి నెట్టేసారు. ఎందుకంటే వీళ్ళు చేయాల్సిన పని, ఒక 100 మంది చేయాల్సిన పని ఒక ఏఐ చేసేస్తుంది. 1000 మంది చేయాల్సిన పనిని ఏఐ చేసేస్తుంది. ఎందుకు అనంటే దాంట్లో అన్ని పొందుపరిచినటువంటి మానవుడే
ఆ మానవునికి మళ్ళీ పని దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది? దొంగలుగా మారుతారు, హత్యలకు పాల్పడతారు, డబ్బుల కోసం ఎంతటి దారుణానికైనా మనిషి ఒడిగడతాడు. అందులో భాగంగానే ఏఐని ఎక్కడి వరకు ఉపయోగించాలి, దానికి ఎక్కడి వరకు స్థానం కల్పించాలి అనేది చూసుకోవాలి. రోబో మనకు ఐడియా ఉంది కదా, రోబో సినిమాలో లాస్ట్కి ఏం జరుగుతుంది అనేది సేమ్ దానికంటే అత్యంత ఘోరమైన పరిస్థితి రాబోతుంది. అందుకోసం తక్షణమే మీ పిల్లల్లో చేతుల్లో ఉన్నటువంటి ఫోన్లు, అదేవిధంగా ఏఐ మీ మాటలు వింటుంది, ఫోన్ మీ మాటలు వింటుంది, జాగ్రత్త. ఓకే, ఏఐతోని సగం మంది చచ్చిపోతారు అంతే. ఏఐ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ జరుగుతుందో సంపూర్ణంగా సగం మంది చచ్చిపోతారు, సగంకి ఎక్కువ అవుతారు పక్కా. ఎందుకంటే సగం మందికి తిండి దొరకదు. ఆల్రెడీ చాలా పేదరికంలో ఉన్నాం. 140 కోట్ల మంది, ఒక 30 కోట్ల మంది దగ్గరనే సంపద ఉంది, మిగతాదంతా బిచ్చమెత్తుకునుడే. కాబట్టి వీళ్ళంతా సంపడానికి ఈ ఏఐని తీసుకొచ్చారు. ఇంకోటి కూడా విషయం ఏంటంటే ఏఐ తన చేతిలోకి, ఏఐ చేతిలోకి నువ్వు ఆల్రెడీ నీ మెదడు పోయింది. ఎందుకంటే ఇవాళ యూట్యూబ్ తమ్మెల్స్ లేకపోతే ఇంకో కార్యక్రమం ఇక్కడ నుండి అక్కడికి పోవాలన్నా, ఒక స్పీచ్ కావాలన్నా, లేకపోతే ఎవరి గురించి అన్నా తెలుసుకోవాలన్నా, ఇవన్నీ ఏఐ నిమిషం పట్టది. 5 సెకండ్లో అడిగితే అది 3 సెకండ్లలో కంటెంట్ ఇచ్చేస్తుంది. అంటే మనిషి ఆలోచన విధానం అంతా మారిపోయింది, ఆలోచించే శక్తి లేదు. అందుకోసం ఏఐని మొత్తం వాడుతూ ఉన్నారు. కొంతమంది ఏఐతోటే బతుకుతూ ఉన్నారు. మరి వికసిత్ భారత్ 11 ఏళ్లలో వేగంగా భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, 10 ఏళ్లలో పేదల కోసం 4 కోట్ల ఇళ్ల నిర్మాణం, జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు తాగునీరు, వందే భారత్, అమృత్ భారత్ రైళ్ల ద్వారా సేవలు, జీఎస్టీ స్లాబ్ల తగ్గింపులతో పెరిగిన కొనుగోలు, పవర్ టెక్నాలజీ హబ్గా రూపొందుతున్న భారత్, గ్రీన్ ఎనర్జీ రంగంలో పవర్ హౌస్గా భారత్, పార్లమెంటు ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగం. రాష్ట్రపతి గారు నిన్న పార్లమెంటు ఉభయ సభల్లో మాట్లాడుతున్నారు. రాష్ట్రపతి గారు అనేది ఒక దేశానికి ప్రెసిడెంట్. కానీ మీరు పార్టీల వైపు మాట్లాడకుండా కొన్ని నిజాలుగా మాట్లాడాలి. ఎందుకంటే బీజేపీ పార్టీతో మీకు సంబంధం లేదు. కానీ మీరు బీజేపీ వాళ్ళు ఇచ్చినటువంటి పత్రాన్ని చదువుతున్నారు. కొన్ని వాస్తవాలు మాట్లాడాలి. దేశం వికసిత భారత్ వైపు ప్రయాణిస్తోంది. పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. గత 10 ఏళ్లలో పేదల కోసం 4 కోట్ల ఇండ్లు కట్టించాం. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు తాగునీరు అందిస్తున్నామని చెప్పేసి ఇక బీజేపీ వాళ్ళ ఏదైతే చేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ చదువుకొచ్చినటువంటి పరిస్థితి. సారలమ్మ ఆగమనం, మురిసిన మేడారం, గద్దెపై కొలువు తీరిన సారలమ్మ, హనుమంతుని అండతో గద్దెపైకి గంటన్నర పాటు రహస్య పూజలు. రహస్య పూజలు. మహాజాతరలో తొలిఘట్టం ఆవిష్కృతం. నేడు మేడారం రానున్న సమ్మక్క, లక్షలాదిగా తరలిన భక్తజనం, భారీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర, లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. జాతరలో కీలక ఘట్టం సాక్షాత్కరించింది. కన్నేపల్లిలో ఆదివాసీ సాంప్రదాయాల నడుమ మేడారం వైపు సారలమ్మ తరలి వచ్చారు. ఆలయంలో ఆదివాసీ పూజారులు రహస్య పూజలు నిర్వహించారు. తరతరాలుగా వస్తున్న గిరిజన ఆచారాలకు అనుగుణంగా ప్రత్యేకంగా పూజలు జరిగాయి. కాగా సారలమ్మ బయలుదేరి వస్తున్న అపురూప ఘట్టాన్ని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. గద్దెపై ఆసీనులైన సారలమ్మ భక్తుల కొంగు బంగారమై కరుణా కటాక్షాలు కురిపించింది అంటూ మన మేడారం జాతర ఈరోజు రేపు సమ్మక్క వస్తారు. అదే ఈరోజు రేపు ఎల్లుండి 31 తారీఖు వరకు మన ఈ పండుగ ఏదైతే ఉందో చాలా పెద్ద పండుగ. కన్నేపల్లి నుంచి ఈ గద్దెల వరకు ఒక 3 కిలోమీటర్లే ఉంటుంది. కానీ చాలా పెద్ద టైం. అర్ధరాత్రి పట్టింది. 7 గంటలకు బయలుదేరితే అర్ధరాత్రి పట్టింది, హై సెక్యూరిటీతోని. రైట్. మున్సిపల్ నామినేషన్లు షురు. తెలంగాణలో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం తొలి రోజే 902 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ నుంచి 382 నామినేషన్లు దాఖలయ్యాయంట. ఎన్నికల యుద్ధానికి ఆయుధాలు సిద్ధం చేసుకుంటున్నారు. అందులో మొదటిగా సాధించాల్సింది నామినేషన్ అనే ఆయుధం. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. నామినేషన్ల స్వీకరణకు ఇది తొలి రోజు కాగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 902 నామినేషన్లు దాఖలైనట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. వివిధ మున్సిపాలిటీల్లో ఇక
నిన్న నుంచే స్టార్ట్ కాబట్టి 902 నామినేషన్లు కూడా వివిధ పార్టీల నుంచి దాఖలైనాయట. ఇక 55,000 మంది ఏలుకు ఇంకా అందించుకోబోతున్నారు. 55,000 మంది ఓటర్స్ సంబంధించి 52 లక్షల మంది రైట్ 52 లక్షల మంది. కాబట్టి మీరు ఈ పోటీ చేసే వ్యక్తులు ఎవరైతున్నారో మీ చూసి అంటే వాళ్ళు పనులు చేయగలుగుతారా ఏంది అనేది కొద్దిగా చూసి ఓటేరి. 900 ఎందుకు 2,000 చిల్లర 3,000 దగ్గర అంటే నాకు తెలిసి 10-12 వేల నామినేషన్లు అయితే అదే మొత్తానికి ఒక 10-12 వేల నామినేషన్లు వేస్తారు. నిన్నటి వరకు అంతమంది పోటీలో ఉంటారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాడతామని చెప్పేసి బట్టి విక్రమార్క గారు అంటున్నారు. పార్టీ పనితీరు గెలుపు అవకాశాల లక్ష్యంగా ఎంపిక. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారు ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపిక. మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ సీరియస్ గానే తీసుకుంటుంది. సీఎం లేనప్పుడు మంత్రులు తనను కలవడం తప్పేం లేదు, దానిపై అసత్య కథనాలు ఆపండ్రు అని చెప్పేసి బట్టి విక్రమార్క గారు అంటున్నారు. వామ్మో బంగారం పట్టపగలు లేని బంగారం, పట్టపగ్గాలు లేని బంగారం, వెండి ధరలు 3,220 రూపాయల మేర పెరిగిన బంగారం 10,000 పెరిగి 4 లక్షలకు చేరిన వెండి, ఇన్వెస్టర్ల పెట్టుబడులతో ధరల ర్యాలీ. ఇక తెలుసు కదా బంగారం అయితే ఏ రకంగా పెరుగుతుంది ఏంది అనేది. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల్లో సీఎం ప్రచారం ఫిబ్రవరి 3 నుంచి ప్రచారంలోకి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులతో పవన్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. అది కూడా మరి చర్చ ఎందాక వచ్చిందో మన అరవసీదరు ఆ కథ మరి ఎందాక వచ్చిందో తెలుసు కదా. పార్టీ కోరిందట, కోరింది ఆ పేపర్ కూడా అది కూడా రిలీజ్ అయ్యింది. ఇక ఒకటికి మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు వస్తారు. డావోస్ పర్యటన అమెరికా పర్యటన ముగించుకొని ఒకటికి తెలంగాణకు వస్తారు. ఇక 3 నుంచి మళ్ళా సీఎం ఎన్నికల ప్రచారం చేస్తారు అన్నట్టు విషయం ఇది. రైట్, ఇది ఆదాబ్ పత్రిక మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా దయచేసి మార్నింగ్ న్యూస్ని లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ చూస్తూ ఉండండి. అందులో భాగంగానే ఈరోజు మార్నింగ్ న్యూస్ అయితే ఈరోజు ఇప్పటికీ ముగిసినట్టే. మరి రేపటి మార్నింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుకు వద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.